25 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. దేశ రాజధానిలో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని రేపు ప్రారంభించనున్నారు. వసంత్ విహార్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ కార్యాలయం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ఓపెనింగ్ కి సిద్ధమైంది. అమరావతి భూ కుంభకోణం భారీ ప్రాజెక్టుల్లో అవినీతిపై దర్యాప్తు కోసం అంటూ ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సిట్ పై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. కేదార్నాథ్ పై మంచు తుఫాను విరుచుకుపడుతోంది. యాత్రికులపై మంచుకొండ విరిగిపడింది. అనేక మంది యాత్రికులు మంచులో చిక్కుకుపోయారు. బాధితులలో పలువురు తెలుగు రాష్ట్రాలకు చెందిన యాత్రికులు కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వాచ్మెన్ రంగన్న అస్వస్థతతో ఆస్తమాతో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. రంగన్నను పులివెందుల నుంచి తిరుపతి ఆసుపత్రికి తరలించారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో పరిధిలోని ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సిద్దిపేట నుండి ఆటోలో జూలపల్లికి వెళ్తున్న పెళ్లి బృందం ఆటో కారును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న అందరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఏపీ స్టేట్ వర్క్స్ బోర్డు స్పెషల్ ఆఫీసర్ షిరీన్ బేగం మరియు సీఈఓను హైదరాబాద్ లంగర్ హౌస్ ఫోక్సో కేసు బాధితురాలు కలిసింది. ఫోక్సో కేసులో నిందితుడిగా చెంచల్గూడ జైల్లో రిమాండ్ శిక్ష అనుభవించిన వ్యక్తికి సజ్జాదా పోస్ట్ ఇవ్వడం సరికాదని వెంటనే హఫీజ్ భాషను సజ్జాదా పోస్ట్ నుండి తొలగించాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కాంగ్రెస్ పార్టీ నాయకులు బట్టి విక్రమార్క దర్శించుకున్నారు. మొదటగా స్వయంభూ నరసింహుడిని దర్శించుకుని స్వామివారి సువర్ణ పుష్పార్చన వేద ఆశీర్వచనంతో ఆయన పాల్గొన్నారు. తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమాను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఏపీ వ్యాప్తంగా నేడు రాస్తా రోకోలకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో నిరసనలకు సన్నద్ధమయ్యారు. రాస్తా రోకోలకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు అందజేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కల్తీ ఐస్ క్రీంలను తయారు చేసే పరిశ్రమలపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. శంషాబాద్ లో 2 ఐస్ క్రీం తయారీ కంపెనీలను మూసేశారు. నాణ్యత లేకుండా ఐస్ క్రీం తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట సబ్ జైలు ముందు గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ రిమాండ్ ఖైదీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. భువనగిరి శ్యామ్ అనే రిమాండ్ ఖైదీ గత నెల 18న జైలులోకి వెళ్తూ ఆత్మహత్యకు యత్నించాడు. అప్పటి నుండి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి ప్రాణాలు వదిలాడు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో చిరుత సంచారం కలకలం రేపింది. కొండాపురం మండలం చింతలదేవి, తూర్పు ఎర్రబల్లి, ఇసుకదామూర్ల ప్రాంతాలలో చిరుత సంచారంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కామధేను ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తుందని గ్రామస్తులు కొండాపురం పోలీసులకు సమాచారం అందించారు. శ్రీకాకుళం జిల్లాలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన పురాతన బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఇచ్చాపురం సమీపంలోని బహుదా నదిపై ఉన్న బ్రిడ్జి ఉదయం 6 గంటల సమయంలో ఒక్కసారిగా విరిగి పడింది. 1929లో దీనిని నిర్మించారు. ఇచ్చాపురం పట్టణం నుంచి జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో ఉన్న బ్రిడ్జి కూలిపోవడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం జగన్ ఇవాళ శంకుస్థాపన చేశారు. 3 ఏళ్లలో భోగాపురం ఎయిర్పోర్టు పూర్తవుతుంది. మళ్లీ 2026లో మీ బిడ్డ మీ జగన్ ఇక్కడికి వచ్చి ఎయిర్పోర్టును ప్రారంభిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి వెళ్తున్న బీజేపీ కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. దోమ వేషధారణలో ఉన్న మల్కాజిగిరి కార్పొరేటర్తో పాటు లైఫ్ జాకెట్లు వేసుకున్న కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. లైఫ్ జాకెట్లు తొలగించి కౌన్సిల్ హాల్ లోపలికి వెళ్లాలంటూ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అల్లూరు జిల్లా జీమాడుగుల మండలంలో 3 నకిలీ మావోయిస్టులు పోలీసులకు దొరికిపోయారు. వీరంతా జీమాడుగుల పరిధిలో 5 వ్యక్తులు నకిలీ మావోయిస్టులుగా చలామణి చేస్తూ కాంట్రాక్టర్లను, గ్రామ పెద్దల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గాంధీ భవన్ ముట్టడికి బజరంగ్ దళ్ యత్నించింది. కర్ణాటకలో సిద్ధరామయ్య వ్యాఖ్యలకు నిరసనగా వ్యక్తం చేసింది. పలువురు బజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లను కొండక్రింది గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను కళ్యాణ వేదిక వద్దకు అత్యంత బాజా భజంత్రీల నడుమ తీసుకుని వచ్చారు.
జగన్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు అన్యాయాలను ప్రశ్నిస్తున్న వారిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టి అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారని తెలుగుదేశం నాయకులు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసుల సిఐడి పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని కలిసి వారి అరెస్టులను ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన జగనాసుర అవినీతి నేర చరిత్ర కార్యక్రమం పిఠాపురంలో టీడీపీ నేతలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో ర్యాలీగా కార్యకర్తలు బయలుదేరారు. జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు చింపవద్దంటూ పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో వంతెన కూలిపోయింది. ఇచ్చాపురం వద్ద నేషనల్ హైవే నుండి ఇచ్చాపురం వైపు వెళ్లే రహదారిలో ఏళ్ల నాటి బహుదా నదిపై ఉన్న వంతెన కూలిపోయింది. భారీ లోడ్తో వస్తున్న లారీ ఉదయం 5 గంటల సమయంలో వంతెన మీదుగా వస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. కేదార్నాథ్లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. ఆలయ పరిసరాల్లో అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. యాత్రికులు తమ బస చేస్తున్న ప్రాంతానికే పరిమితమయ్యారు. హిమపాతం కారణంగా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయని అధికారులు చెప్పారు. దీంతో వయసు పైబడిన యాత్రికులు కొందరు ఊపిరి అందక ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం సూపరింటెండెంట్ వాసా నగేష్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ సోదాలు జరిపింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు విజయవాడలోని కుమ్మరిపాలెంలోని లోటస్ లెజెండ్ అపార్ట్మెంట్ బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.